సార్ సార్ చెప్పండి, ఏం కావాలి? నేను పెళ్ళవడం కోసం ఇలా ఇంటింటికి వెళ్ళి భిక్షం తీసుకుంటున్నాను సార్. మీకు వీళ్ళైనంత భిక్షం వేయండి సార్. ఏం మాట్లాడుతున్నారు? నాకు అసలేం అర్థం కాలేదు. అవును సార్, నాకిప్పుడు 30 ఇయర్స్ అయింది. నాకింకా పెళ్ళవలేదని జ్యోతిష్యుడిని వెళ్ళి చూశాం. ఇలా ఇంటింటికి వెళ్ళి భిక్షం తీసుకున్న భిక్షాన్ని ఏదో ఒక గుడిలో ఉన్న హుండీలో వేస్తే పెళ్ళవుతుందని చెప్పారు సార్. మీకు వీళ్ళైనంత భిక్షం వేయండి సార్. ఓరి భగవంతుడా! మీరు చెప్పేది నిజమేనా? అవును సార్. మీరు ఒకసారి లోపలికి రండి. పర్వాలేదు సార్, భిక్షం వేయండి, నేను వెళ్ళిపోతాను. అయ్యో, పర్వాలేదు, లోపలికి రండి. రండి, పర్వాలేదు. రండమ్మా. కూర్చోండి. ఎందుకు సార్? మీతో ఒక విషయం మాట్లాడాలి. కూర్చోండి. పర్వాలేదు, కూర్చోండి. అయితే మీకు ఇలాంటి దోషం ఉందని మీరు ఇంటింటికి తిరిగి భిక్షం అడుగుతున్నారా? అవును సార్. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు. మీరు వాడిని పెళ్లి చేసుకుంటారా? ఏంటి సార్, ఏమంటున్నారు మీరు? చూడమ్మా, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడికి ఇంకా పెళ్లి కాలేదు. వాడిని ఇక్కడికి పిలుస్తాను. నీకు నచ్చితే చెప్పు, మీ ఇద్దరికిచ్చి పెళ్లి చేస్తాను. మా అమ్మని అడగాలి సార్. ఫస్ట్ నువ్వు చూడమ్మా, నీకు ఓకే అంటే చెప్పు. అప్పుడు రేపు వచ్చి మీ అమ్మగారితో మాట్లాడతాను. సరే సార్. ఒక్క నిమిషం. హలో, చెప్పరా. ఎక్కడున్నావురా? ఇంట్లోనే ఉన్నాను. విషయం ఏంటో చెప్పు. అరే, త్వరగా ఒకసారి మా ఇంటికి రా. ఓ హాఫ్ అన్ అవర్లో రానా? సరే. వస్తున్నాడు. మ్, రేయ్, ఎందుకురా రమ్మన్నావు? రా, కూర్చో, నీతో మాట్లాడాలి. అలాగా, విషయం ఏంట్రా? ఆ, నీకు అమ్మాయి నచ్చిందా? రేయ్, ఏంట్రా, ఏమైంది? దేనికలా అడుగుతున్నావు? రేయ్, ఈ అమ్మాయి నీకు నచ్చిందా చెప్పు. ఈ అమ్మాయి నుంచి నీకు పెళ్లి చేస్తాను. నువ్వేమంటున్నావురా? నాకేమీ అర్థం కావట్లేదు. కాస్త అర్థమయ్యేలా చెప్పరా. రేయ్, ఈ అమ్మాయికి 30 ఏళ్ళు, ఇంకా పెళ్లి కాలేదంట. జ్యోతిష్యునికి చూపిస్తే ఇలా ఇంటింటికి తిరిగి భిక్షాదన చేసి ఆ డబ్బులు హుండీలో వేస్తే అప్పుడా దోషం పోయి పెళ్ళవుతుందని చెప్పారంట. మన గ్రూప్లో ఇంకా నీకే పెళ్లి కాలేదురా. నీకు అమ్మాయి నచ్చితే చెప్పు, ఆ అమ్మాయి నీకిచ్చి పెళ్లి చేస్తా. నువ్వు నా ఫ్రెండురా. నువ్వేం చెప్తే అది చేస్తాను. నువ్వు ఏదైనా నా మంచి కోసమే చేస్తావు కాబట్టి నేను దీనికి ఒప్పుకుంటాను మావా. సరే, సరేమ్మా, మీ అడ్రస్ చెప్పండి, మేము ఇంటికొచ్చి మాట్లాడతాం. ఇదిగోమ్మా, ఈ పేపర్లో నీ అడ్రస్ రాసివ్వు. సరే సార్. సార్ కాదు, అన్నయ్య. రేపు మార్నింగ్ 10 o'clockకి మీ ఇంటికొచ్చి మీ అమ్మగారితో మాట్లాడతాను. సరేనా? అంతా ఓకే అంటే నెక్స్ట్ వీక్లోనే మీ పెళ్ళి. నా ఫ్రెండ్ చాలా మంచివాడు. ₹1 కూడా వరకట్నం అడగడు. సరేనా? సరే అన్నయ్య, నేను బయలుదేరుతాను. సరే, జాగ్రత్త. మ్.